ఎస్ఆర్ఎంటీ అధినేత కీర్తిశేషులు కేవీఆర్ చౌదరి 23వ వర్ధంతిని పురస్కరించుకుని కాకినాడ బోట్ క్లబ్ వెనుక గల అన్న క్యాంటీన్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి ఎస్దాస్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేశారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వివై దాస్తో కలిసి పేదలకు భోజనాన్ని వడ్డించారు. అనంతరం వారిరువురు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో జంక్షన్ బాబ్జీ, అయ్యారావు, వాసిరెడ్డి జ్యోతి, వీరకుమార్, కోమర్తి కోటేశ్వరరావు, కొప్పోలు సూర్యకిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఆర్ఎంటీ చౌదరి గారి 23వ వర్ధంతి సందర్భంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం సర్పవరం అన్నా క్యాంటీన్ దగ్గర మరి మిత్రులు సోదరులు వాసిరెడ్డి యేసుదాస్ గారి ఆధ్వర్యంలో మరి ఉచిత అన్నదానం చేయడం జరిగింది. మరి ఎస్ఆర్ఎంటీ చౌదరి గారి గురించి మనం చెప్పుకుంటే ఆ రోజుల్లో మరి ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఒక ఇండస్ట్రియలిస్ట్గా ఎదిగి ఎన్నో వేల మందికి నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించిన గొప్ప మహనీయుడు. అలాంటి వ్యక్తికి మరి ఈరోజు ఘనమైన నివాళులు అర్పిస్తూ వాసిరెడ్డి యేసుదాస్ గారి ఆధ్వర్యంలో మరి అన్నదానం చేయడం మా అందరికీ సంతోషంగా ఉంది. మరి ఆయన ఆశయాల్ని, చౌదరి గారి ఆశయాల్ని మరి ముందుకు తీసుకెళ్ళి ఎంతోమంది యువత ఆయన ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఉద్యోగాలు లేని టైంలో ఉద్యోగం కల్పించిన మహానుభావుడు కేవీఆర్ చౌదరి గారు. ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందింది అంటే ఎస్ఆర్ఎంటీ ప్రొడక్టు, ఎస్ఆర్ఎంటీ గ్యారేజీ, ఎస్ఆర్ఎంటీ పార్సిలు, ఎస్ఆర్ఎంటీ ప్రొడక్టు, అదేవిధంగా అనుమాన సంస్థలు 5 కంపెనీలు ఇక్కడ కట్టించి మరి భవానీ కంపెనీ కానీ, అదేవిధంగా చెన్నారెడ్డి గారి కంపెనీ కానీ అన్నీ కూడా ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చి ఎంతో అభివృద్ధి చెందిందంటే కాకినాడ పట్టణం కేవీఆర్ చౌదరి గారి వల్ల అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన మన మధ్యలో ఉన్నా లేకపోయినా కూడా ఎప్పుడు శిరస మరణీయుడిగా ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఆయన ఆత్మ కూడా ఆశిస్తుందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ 27 సంవత్సరాలు ఆయన కాలం చేసినా సరే ఎప్పుడు ప్రజలు మర్చిపోలేరని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆయన ఘనమైన నివాళులు అర్పించడం, ఆయన ఎప్పుడు ఎంతోమంది పేద ప్రజలకి అన్నదానం, వస్త్రదానం, మరి వాటర్ దానం, ఎన్నో ట్యాంకులు తిప్పి ఎన్నో కార్యక్రమాలు చేసి ఎన్నో గుళ్ళు కట్టించి ఎన్నో బళ్ళు కట్టించి ఎన్నో కార్యక్రమాలు చేసిన మహానుభావుడు ఈ ప్రాంతానికి. ఆయన ఎప్పుడు కూడా మేము మర్చిపోవడం కూడా జరగదు. ఎందుకోసం అంటే అభివృద్ధే చౌదరి గారు అంటే అభివృద్ధి కాకినాడ ప్రాంతానికి తీసుకొచ్చారు కనుక ఆయన ఎప్పటికీ కూడా శిరస మరణీయుడిగా ఈ ఆంధ్ర రాష్ట్రంలోని గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా, ఢిల్లీలో కూడా కంపెనీలు ఉన్నాయి, హైదరాబాద్లో కంపెనీలు ఉన్నాయి, బెంగళూరులో కంపెనీలు ఉన్నాయి, అన్ని రాష్ట్రాల్లోని కూడా ట్రాన్స్పోర్ట్ ఈరోజు కొనసాగుతుందంటే వారు ఒక విజన ప్రజాసేవ మన బతం అని చెప్పి నాకు చెప్తూ ఉండేవారు. దాసు ప్రజాసేవ చేస్తుండాలని, అదే ప్రజాసేవతో మరి వారు మన మధ్యలో ఉన్నా లేకపోయినా ఆయన ఆత్మ శాంతి కలగాలని ఆ దేవుడు ఆయన ఎప్పుడు కూడా ప్రజల్లో చూస్తాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు.